छोड़ो बोल के मैं मीडिया से अपील कर रहा हूं। राहुल जी, आप जो भी कर रहे हैं वो ठीक कर रहे हैं। राहुल जी, आप ये देश की स्टूडेंट्स के लड़ रहे हैं वो ठीक कर रहे हैं। आप ये बीजेपी प्रधानमंत्री जी को, ये अमित शाह जी, ये जिम्मेदारी का लीडर्स नहीं होते। राहुल गांधी जी एक जिम्मेदारी, सीधा साधा नॉर्मल लीडर है राहुल गांधी जी। जितना आप सोचते हैं राहुल जी, उतना मोदी जी, उतना अमित शाह जी नहीं सोचेंगे। मोदी जी को, अमित शाह को जी होना, उनको होना है पावर। वो लोग मोदी जी, अमित शाह जी, बीजेपी वाले मोदी पावर के पीछे भागते। राहुल जी पावर के पीछे नहीं भागते, पावर को दूसरों के लिए छोड़ देते, वही राहुल जी है। अगर 10 साल जब सोनिया जी नेतृत्व में, जब मनमोहन सिंह जी प्रधानमंत्री थे, प्रधानमंत्री मनमोहन सिंह थे, जब जाके राहुल जी को मेरे हिसाब में एक 10 बार पूछे होंगे राहुल जी को, आप प्रधानमंत्री बनने के लिए मैं इनवाइट कर रहा हूं। मनमोहन सिंह जी पूछे तो भी राहुल जी नहीं, आप ही रहो, ये देश का जो जनता को आप अच्छा देख लो, यही बात की है राहुल गांधी जी। अगर मनमोहन सिंह जी पूछे, जाके कुर्सी पे नहीं बैठे राहुल जी। अगर मोदी जी किसी को बीजेपी पार्टी में बुला के, भाई मैं 12 साल किया हूं, कोई प्रधानमंत्री बीजेपी बनना चाह रहा, आके बैठो बोले तो 100 लोग जाके बैठते वहां। तो बैठते हैं नहीं बैठते? बैठते हैं नहीं बैठते? प्रधानमंत्री जी अगर पूछ, भाई कोई भी मेरा कुर्सी में बैठना चाह रहे प्रधानमंत्री पोस्ट में कोई है बोल, तो पहले अमित शाह जी बैठ जाएंगे जाके पहले। तो अमित शाह जी बोलेंगे, भाई मोदी जी मैं तो आपका बाजुक हूं, मेरे को बिठा दो। और बहुत लोग हैं, मगर राहुल जी वैसा नहीं किए। राहुल जी मनमोहन सिंह से यह बात की है कि 10 बार पूछे तो भी नहीं, मनमोहन सिंह जी आप ही रहो, अच्छा देश के लिए आप अच्छा काम कर लो। फर्क राहुल जी को बीजेपी पार्टी को इतना फर्क है, फर्क है नहीं। राहुल जी देने वाला है, बीजेपी लेने वाला है, वही फर्क है, ये खानदानी को वो खानदानी को। తెలుగులో చెప్పాలా? రాహుల్ గాంధీ ఇచ్చే చెయ్యి, ఇచ్చే గుణము, రాహుల్ గాంధీ ఇచ్చే గుణము, బీజేపీ పార్టీ తీసుకునే గుణము. రాహుల్ గాంధీ కుటుంబము దానం చేసే కుటుంబము, బీజేపీ పార్టీ దానం తీసుకునే కుటుంబము. ఇది తేడా. ఇది రాజకీయ విమర్శ కాదు, ఇది నిజ జీవితంలో ముఖ్యాంశాలు చెప్తున్నా. ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల కోసమే చనిపోయింది. రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసమే చనిపోయారు. ఎవరైనా బీజేపీ పార్టీలో దేశ కోసము ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఉన్నది అంటే రాహుల్ గాంధీ నాయనమ్మ, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు అండ్ ఇందిరాగాంధీ గారు. మన మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ గారికి దగ్గరికి వెళ్ళి, మీరు ప్రధానమంత్రి కుర్చీకి స్వీకరించండి, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, దేశ ప్రజలు కోరిక ఉన్నది,
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు, మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు మన్మణ్ణి కూడా ఆడ ప్రధానమంత్రిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు, లేదు మన్మోహన్ సింగ్ గారు, మీరే ఉండండి, మీరు ఆర్థిక శాస్త్రజ్ఞులు, మీరే ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో పేదవాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, దేశ ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీరు ప్రజలను జాగ్రత్తగా చూసుకోండి, మీరే ప్రధానమంత్రిగా ఉండండి అని నాకు తెలిసిన కాడికి ఒక 10 సార్లు మన్మోహన్ సింగ్ గారు అడిగితే 10 సార్లు వద్దు, మీరే ఉండండి ప్రధానమంత్రి కుర్చీలో, ప్రజలను మంచిగా చూసుకోండి అని చెప్పిన కుటుంబము నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఒకటి, రాహుల్ గాంధీ గారికి బీజేపీ పార్టీకి ఉన్న తేడా చెప్తా. రాహుల్ గాంధీ గారేమో మన్మోహన్ సింగ్ గారు వద్దు మీరే ఉండండి 10 ఏళ్ళు అన్నాడు, ఆయన 10 ఏళ్ళు చేసిండు. ఇదే బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీలో ఎవరన్నా పిలిచి నేను 12 ఏళ్ళు చేసినా మీరు ఎవరైనా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటారా అని అంటే ఒక 100 మంది తయారైపోతారు ఆడ. అందులో ఫస్ట్ ఎవరు వస్తారు? అమిత్ షా ఉంటాడు. అమిత్ షా గారు ఏమంటారు? మోడీ గారు, నేను ఇన్ని రోజులు పక్కకే ఉన్నా కదా, నేను కూర్చుంటా కుర్చీలో అంటాడు. దాని తర్వాత ఇంకో 90 మంది వచ్చి కూర్చుంటారు ఆడ. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారిని ఉండమని అవకాశం దేశ ప్రజలు ఇస్తే మన్మోహన్ సింగ్ గారితో మంచి పరిపాలన ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క గుణగణాలు ఎక్కడ? బీజేపీ పార్టీ నాయకుల గుణగణాలు ఎక్కడ? ఆ కుటుంబము ఆస్తులు ప్రాణత్యాగాలు చేసిన రాహుల్ గాంధీ గారి కుటుంబం అయితే, వీళ్ళేమో అధికారం